హాయ్ బ్రో. ద బకింగమ్ మర్డర్స్. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన 2024 భారతీయ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం. ఇందులో బ్రిటిష్ ఇండియన్ డిటెక్టివ్గా కరీనా కపూర్ ఖాన్ నటించింది. ఇది జస్మిత్ భామరా కుమారుడిని చంపిన మాదక ద్రవ్యాలకు బానిసైన షూటర్ కేసుతో కోర్టు విచారణతో ప్రారంభమవుతుంది. అతనికి శిక్ష పడుతోంది. ఇంకా అతను అపరాధ భావంతో ఉంటాడు. కానీ జస్మిత్ అతనిని క్షమించడానికి నిరాకరిస్తాది. ఇప్పటికీ తన చనిపోయిన బిడ్డ రక్తంతో తడిసిన చొక్కా పట్టుకొని ఆమె చాలా దుఃఖంతో బాధపడుతుంటుంది. ఈ దుఃఖాన్ని అధిగమించడానికి ఆమె తనను తాను మరొక పట్టణమైన బకింగ్హామ్ షైర్కు బదిలీ చేసుకుంటుంది. ఆమె విరామం తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి డ్యూటీ జాయిన్ అవుతుంది. ఆమె సుపీరియర్ అయిన మిల్లర్ వెంటనే ఆమెకు తప్పిపోయిన భారతీయ బిడ్డ ఇష్ప్రీత్ కేసును అప్పగిస్తాడు. జస్మిత్ ఈ కేసులో ప్రధాన పరిశోధకురాలు కాదు. అయితే కేసుకు పూర్తి బాధ్యత వహించే హార్దిక్ పటేల్తో కలిసి ఆమె పని చేయవలసి ఉంటుంది. హార్దిక్ మరియు ఆమె ఇష్ప్రీత్ ఇంటికి వెళ్ళి అక్కడ ఆమె ఇష్ప్రీత్ తల్లిదండ్రులైన దల్జిత్ మరియు ప్రీతి కోహ్లీని ఇంటర్వ్యూ చేస్తుంది. మరియు వాళ్ళు ఆ అబ్బాయిని దత్తత తీసుకున్నట్లు తెలుసుకుంటుంది. వారి కుటుంబంతో సంబంధం కలిగి ఉన్న వారి బంధువు ఒక మాజీ డ్రగ్ డీలర్ అని ఆమె గుర్తిస్తోంది. వారిప్పుడు పిల్లాడిని వెతికే ప్రక్రియలో చాలామందిని ప్రశ్నించి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతని ఆచూకీ కోసం వెతుకుతున్నప్పుడు అతను జనాలు ఎవరూ లేని ఒక నిర్దిష్ట పార్కు దగ్గర తన పాఠశాల బస్సు దిగి అక్కడి నుంచి బయటకు రాలేదని వారు తెలుసుకుంటారు. కాబట్టి చనిపోయినా లేదా సజీవంగా ఉన్నా అతను అక్కడే ఉండాలని నిర్ధారించుకొని రాత్రంతా వెతకడం ప్రారంభిస్తారు. కానీ వారికి ఎక్కడా ఇష్ప్రీత్ ఆచూకీ దొరకదు. తెల్లవారుజామున పటేల్ అలసిపోయిన తన బృందానికి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఇంకా తన ఆధీనంలో ఉన్న సైమన్తో కలిసి పార్కులోకి వెళ్ళి మళ్ళీ వెతుకుదామంటాడు. చివరకు పాడుబడిన ఒక కారు ఫ్రంట్ సీట్లో ఇష్ప్రీత్ మృతదేహాన్ని వారు కనుగొంటారు. ఎంక్వైరీ చేయగా పోలీసులు ఆ కార్ ఒక ముస్లిం వ్యక్తిదిగా గుర్తిస్తారు. అతనిని విచారించగా అతని మేనల్లుడు సాకిబ్ హత్య జరిగిన రోజు కారును అరువుగా తీసుకెళ్తున్నట్లు చెప్తాడు. విచారణలో సాకిబ్ మాదక ద్రవ్యాలకు బానిస అని మరియు హార్దిక్ పటేల్ చెల్లెలు విషయంలో ఇద్దరికీ ఏదో గొడవ ఉందని వెల్లడవుతోంది. తదుపరి విచారణలో సాకిబ్ ఆ రోజు స్థానిక ఇమాం కుమారుడు నావేద్తో ఉన్నట్లు వారు కనుగొంటారు. సాకిబ్ను హార్దిక్ విచారించగా అతను ఏ ప్రశ్నకి తిన్నగా సమాధానం చెప్పడు. పైగా అతనితో ఉన్న గొడవల కారణంగా చాలా పొగరుతో తలతిక్క సమాధానములు చెప్తాడు. తర్వాత నావేదిని ప్రశ్నించగా వారు ఇద్దరూ చెరువు దగ్గర ఉండగా ఇష్ప్రీత్ వాళ్ళకి కోకైన్ డెలివరీ చేయడానికి వచ్చాడని, డబ్బులు చెల్లించే విషయంలో గొడవ జరిగి సాకేబ్ ఆవేశంతో ఇష్ప్రీత్ను చెరువులో అతని తల ముంచి చంపాడని నావేద్ వెల్లడిస్తాడు. హార్దిక్ పటేల్ కేసు పరిష్కరింపబడినందుకు చాలా సంతోషంగా ఉంటాడు. అయితే మిల్లర్ మాత్రం ఇంతకు ముందు 2022లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మీడియా వలన లిసెస్టర్ నగరంలో చాలా అల్లర్లు ఇంకా మతపరమైన అశాంతి జరిగినట్లుగా ఇప్పుడు ఈ న్యూస్ మళ్ళీ ఉద్రిక్తలను రేకెత్తించవచ్చని ఆందోళన చెందుతాడు. అయితే పరిస్థితులను గమనిస్తూ వెంటనే పోలీసులు సాకేబ్ని అరెస్ట్ చేస్తారు. జస్మిత్ మాత్రం మొదటి నుంచి ఈ కేసులో ఏదో తప్పు ఉందని గమనిస్తోంది. కారులో ఇద్దరు యువకులు నావేద్ మరియు సాకెబ్ ఉన్నారు. విచారణ సమయంలో సాకెబ్ అస్సలు సహకరించలేదు. కానీ ఊపిరాడకుండా చనిపోయినంత వరకు ఇష్ప్రీత్ను నీటి అడుగున పట్టుకొని చంపింది సాకెబ్ అని నావేద్ వెంటనే ఒక్క క్షణంలో చెప్పేశాడు. ఇంత పెద్ద నేరాన్ని సాకిబ్ ఒప్పుకోవడం, ఇంకా ఈ పరిణామం గురించి హార్దిక్ కంటే ఎవ్వరూ అంత సంతోషంగా లేరు. అతను వారిద్దరిపై ఏదో ఒక రకమైన పగతో ఉన్నట్లు ప్రవర్తించడం. ఇష్ప్రీత్ స్కూల్ బ్యాగ్ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. ఇష్ప్రీత్ బట్టలు ఇంకా తల నీటిలో మునిగిన కార్ సీట్లో నీటి ఆనవాళ్లు అస్సలు లేవని, ఇలా చాలా ప్రశ్నలు జస్మిత్ను ఆలోచించేలా చేశాయి. సో ఆమె పటేల్ మరియు మిల్లర్ డిసిజన్ని తిరస్కరించటానికి ప్రయత్నిస్తోంది. సాక్వేబ్ మరియు నవేద్లో ఎవరికీ ఈ హత్యతో సంబంధం లేదని తన అనుమానాలన్నీ వాళ్ళకి చెప్తుండగా పటేల్ కోపంతో జస్మిత్ని తన కొడుకుని పోగొట్టుకున్నందుకు సంబంధించి ఆమెను ఏదో తిట్టినప్పుడు దానికి ఆమెకు కోపము వచ్చి పటేల్ని మొహం మీద గట్టిగా కొడుతోంది. అయితే అప్పటికీ చాలా సున్నితంగా పరిష్కారం అవుతున్న ఈ పరిస్థితులను కాంప్లికేటెడ్ చేయడం ఇష్టం లేక మిల్లర్ జస్మిత్ని ఈ కేసు నుండి తప్పించేస్తాడు. ఇప్పుడు డెస్క్ జాబ్ ఇచ్చిన జస్మిత్ హత్యపై నిశ్శబ్దంగా దర్యాప్తు చేయడం ప్రారంభిస్తోంది. తన అనుమానాలకు తగ్గట్టుగా సాక్ష్యాలు వెతకడం ప్రారంభిస్తోంది. పటేల్ చెల్లెలకి సాకెబ్ సరఫరా చేసిన డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగా ఆమె కోమాలో ఉందని, అందుకే పటేల్కి సాకెబ్ మీద పగ అని తెలుసుకుంటోంది. జస్మిత్ ఇప్పుడు
జైల్లో ఉన్న సాకేబ్ను కలిసి నిజం చెప్పమని నచ్చచెప్తోంది. ఇంకా అతనిని భావోద్వేగానికి గురి అయ్యేలా చేస్తోంది. ఇప్పుడు సాకేబ్ తాను ఇష్ప్రీత్తో వాగ్వాదానికి దిగానని, అయితే అతడిని తాను చంపలేదని, ఇష్ప్రీత్ తనకు చిన్నప్పటి నుండి తెలుసని, తను అతనుకు ఒక తమ్ముడు లాంటి వాడని వెల్లడిస్తాడు. ఇంకా నావేద్ మరియు తాను ప్రేమికులమనే టాప్ సీక్రెట్ని కూడా చెప్తాడు. అయితే వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం వారి పెద్దలకు తెలిస్తే ఏం జరుగుతోందో అనే భయం వలన ఆ చెయ్యన తప్పుని తన నెత్తి మీద వేసుకున్నానని చెప్తాడు. ఇప్పుడు జస్మిత్ నవేద్ను కలిసి అతను సాక్ష్యం సాకేబ్కు జీవిత ఖైదుకు దారి తీస్తుందని సున్నితంగా బెదిరిస్తోంది. ఇంకా తనకు వాళ్ళ ప్రేమ వ్యవహారం కూడా తెలుసని చెప్తోంది. నవేద్ ఇంకా సాకిబ్ కొకేన్ సేవించి చెరువులో నగ్నంగా స్నానం చేస్తుండగా అక్కడ ఇష్ప్రీత్ శవం వారికి కనబడ్డాదని, వెంటనే సాకిబ్ ఆ శవాన్ని ఒడ్డుకి లాక్కొచ్చాడని, ఎలాగైనా ఇష్ప్రీత్ని బ్రతికించడానికి ప్రయత్నించాడని, కానీ వారి కారు తాళాలు పోయాయని, ఇంకా అప్పటికే అతను చచ్చిపోయాడని తెలిసి అక్కడే శవాన్ని విడిచిపెట్టి పారిపోయారని చెప్తాడు. కలత చెందిన నావేద్ తాను పటేల్తో ఒప్పందం కుదుర్చుకున్నానని, హత్య గురించి అబద్ధం చెప్తే సాకేబ్ను 2 ఏళ్లలో విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారని చెప్తాడు. ఆ రోజు తెల్లవారుజామున అలిసిపోయి ఉన్న అందరినీ తమ ఇంటికి పంపించేసి పార్క్లో పటేల్ మరియు తోటి పోలీస్ సైమన్ శవాన్ని కనుగొని కారు తాళము విరగ్గొట్టి ఆ శవాన్ని తీసుకెళ్లి అందులో ఉంచి అందరినీ పిలిచి మీడియాకి చెప్పారని తెలుస్తోంది. ఒక పక్క జస్మిత్ పటేల్ యొక్క నిజాన్ని మిల్లర్కి వెల్లడిస్తుండగా, ఇంకో పక్క పటేల్ మరియు సైమన్ నవేద్ను ఆ పార్కుకి పిలిపించి అతనిని బెదిరిస్తుంటారు. ఇంతలోగా జాస్మిత్ మరియు మిల్లర్ పోలీస్ ఫోర్స్తో ఆ పార్కుకి చేరుకుంటారు. పటేల్ అక్కడ నవేద్ పై తుపాకీ గురిపెట్టి అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించే ప్రక్రియలో తనని తాను కాల్చుకొని చనిపోతాడు. చనిపోయే ముందు కోమాలో ఉన్న తన చెల్లెలు బాధ్యతలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. సాకేబ్ నిర్దోషని తేలుతోంది కాబట్టి అతను జైలు నుండి విడుదలవుతాడు. కారులో దొరికిన 2 డిఎన్ఏలలో ఒకటి సాకేబ్ది కాగా రెండవది ఎవరిదో ఇంకా తెలియలేదు. సాకేబ్ మరియు నావేద్ ఇంకా హార్దిక్ పటేల్కు హత్యతో సంబంధం లేదని భావించిన తర్వాత కొత్త ప్రధాన నిందితుడిగా దల్జిత్ పై జస్మిత్ దృష్టి సారిస్తోంది. ఇంతలో దల్జిత్ బంధువు పృథ్వీ ప్రీతిపై లైంగికంగా ఎదగడం మరియు ఆమె అతనిని మందలించడం మనకి కనిపిస్తోంది. దల్జిత్ రవాణా వ్యాపారం బాగాలేదు మరియు అతను తన కుమారుడు ఇష్ప్రీత్ పేరు మీద భారీగా బీమా పాలసీ తీసుకున్నాడు. అతను తన భార్యతో కూడా దుర్భాషలాడేవాడు మరియు అతను తన కొడుకు పియానో టీచర్ అయిన ఇంద్రాణితో ఎఫైర్ కలిగి ఉన్నాడు. కొన్ని రోజుల నుండి ఇష్ప్రీత్ కూడా పియానో క్లాసులకి సరిగ్గా వెళ్ళేవాడు కాదని, ఇంకా దల్జిత్ అతని భార్య ప్రీతిపై శారీరకంగా వేధించేవాడని జస్మిత్ తెలుసుకుంటోంది. ఇక్కడ జస్మిత్ దల్జిత్ని ప్రశ్నించుదాం అనుకునేలోగా అక్కడ దల్జిత్ బయట నుండి ఇంటికి వచ్చాక ఇంటి లోపల నుండి ఏవో కేకలు వినబడి అతను వెతకగా బెడ్రూమ్లో పృథ్వీ ప్రీతిపై వేధింపు చర్య ఏదో చేయబోతున్నట్లు కనిపించి కోపంతో అతను పృథ్వీని కొట్టి చంపేస్తాడు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు దల్జిత్ తన పెంపుడు కొడుకుని చంపాడనడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాడు. పృథ్వీ ఇంటిని వెతకగా పోలీసులు అతని వస్తువులలో ఇష్ప్రీత్ యొక్క తప్పిపోయిన బ్యాక్ ప్యాక్ మరియు అతను డ్రగ్స్ డీల్ చేస్తున్న బర్నర్, కొంత కొకైన్, ఇంకా ఒక ఫోన్ని కనుగొంటారు. జస్మిత్ వెంటనే ఆ ఫోన్ తీసుకొని కాల్స్ని ట్రేస్ చేసి ఆశ్చర్యం చెందుతోంది. ఈ 2 హత్యలలో కిల్లర్ ఎవరో కాదు, ఆ బాలుడి తల్లి ప్రీతి కోహ్లీ అని తెలుస్తోంది. పెళ్ళైన తర్వాత తనను ఇంట్లో పని మనిషిలా చూసుకోవడంతో ఆమె జీవితంపై అసంతృప్తి చెందిందని, ఇష్ప్రీత్ను ఆమె ఇష్టానికి విరుద్ధంగా దత్తత తీసుకున్నప్పుడు ఆమె జీవితం మరింత దారుణంగా మారిందని, ఆమె భర్త ఆమెను మోసం చేస్తున్నాడు అని తెలిసి ఇంకా ఎక్కువ అవమానం చెందిందని, అయితే ఆమె జీవితంలో ఆమెకు ఇల్లు మరియు పనులు మాత్రమే ఉన్నాయని చెప్తోంది. పృథ్వీ ఆమె పట్ల అత్యంత ఆసక్తితో ఉండడం గమనించి ఆమె అతనిని ప్రలోభపెట్టి ఇష్ప్రీత్ను చంపేలా అతనిని తారుమారు చేసిందని మరియు తన భర్త దల్జిత్ కోపం సంగతి తెలిసి అతను పృథ్వీని హత్య చేసే కార్యక్రమాన్ని కూడా ఆమె నిర్వహించిందని ఒప్పుకుంటోంది. కేసు క్లోజ్ చేసిన తర్వాత జస్మిత్ తన సొంత కొడుకు రక్తంతో తడిసి ఉన్న చొక్కాని మంటల్లో కాల్చేసి ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ చేయండి బ్రో.